హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈ కంపెనీ అనేది ఇండియన్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ అండి. ఇండియన్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. దీనిలో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. దీని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ అండ్ హెడ్ ఆఫీస్ కోల్కతాలో ఉంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోను చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్ గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ పోస్టులన్నీ కూడా స్కేల్ 1 పోస్టులు అండి. టోటల్గా 274 పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కింద వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ పొజిషన్స్కి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ డేటు 2 జనవరి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేటు 22 జనవరి 2024. దీనికి కావాల్సిన అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది 2 జనవరి నుంచి 22 జనవరి 2024 వరకు పేమెంట్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ 2 ప్యాటర్న్స్లో ఉంటుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉంటుంది. అదేవిధంగా హిందీ ఆఫీసర్స్కి స్పెషల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. అదేవిధంగా దీనికి కావాల్సిన హాల్ టికెట్స్ కూడా ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లోనే వస్తుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటీస్ న్యూస్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 6 జనవరి 2024 పబ్లిష్ అయింది. చూసుకోండి. ఎవరైనా చూసుకోవాలి అనుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు చూడండి. 6 జనవరి 2024 నాడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయ్యింది. ఇక లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక ఫస్ట్ డాక్టర్సు 28, లీగలు 20, ఫైనాన్స్ 30, యాక్చురియల్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, ఆటోమొబైల్ ఇంజనీర్ 2 అండ్ హిందీకి సంబంధించి 22 ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీర్ 22 కాదు 20. ఆ తర్వాత హిందీకి సంబంధించి 22 ఉన్నాయి. జర్నలిస్ట్కి 2 అండ్ బ్యాక్లాగ్ పోస్టులు 2 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం టోటల్గా 274 పోస్టులు ఈ వేకెన్సీస్లో ఫిల్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా టోటల్గా మెన్షన్ చేశారు. ఏ కేటగిరీకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అనేది అది కూడా మీరు ఒకసారి ఒక లుక్ వేయండి. ఈ పోస్టులకు సంబంధించిన పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉండవచ్చు. అండ్ ఒకసారి మీరు పోస్టింగ్ అయిన దగ్గర మినిమం 5 years మీ యొక్క సర్వీస్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ జాబ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితే కనుక వాళ్ళ యొక్క సర్వీసు ఒకసారి పోస్టింగ్ అయిన దగ్గర మినిమం 10 years ఉండాలి. సో ఈ కండిషన్స్ని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు తెలియకుండా జాబ్ అప్లికేషన్ చేసి సెలెక్ట్ అయితే కనుక ప్రాబ్లం అవుతుంది. మీరు ఒకసారి సెలెక్ట్ అయితే 5 years అనేది ఉంటుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితే ఒక్కసారి సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ అయితే అదే ప్లేస్లో 10 years అనేది మీ సర్వీస్ కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ విధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 year ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మీకు లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఇది ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన ఒక ఎగ్జాము. ఈ ఎగ్జామ్లో పాస్ అయితేనే, క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మీకు టెంపరీ నుంచి పర్మనెంట్ పొజిషన్ అనేది అలాకేట్ చేస్తారు. ఒకవేళ ఈ ఎగ్జామినేషన్ పాస్ కాకుంటే మీ యొక్క ప్రొబేషన్ పీరియడ్ అనేది ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ సర్వీస్ అగ్రిమెంట్ అనేది మీరు 1 year ప్రొబేషన్ పీరియడ్తో కలిపి 4 సంవత్సరాలు సర్వీస్ పీరియడ్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా 5 సంవత్సరాలకు సంబంధించిన సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల సర్వీస్ అగ్రిమెంట్ మీరు బ్రేక్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన 1 year గ్రాస్ శాలరీ అనేది మీరు మళ్ళీ రీఫండ్ చేయవలసి ఉంటుంది. ఈ పోస్ట్కి బేసిక్ పే అనేది 50,925 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్గా మీకు అన్ని అలవెన్సులు కలుపుకొని 85,000 రూపాయల వరకు పర్ మంత్ గ్రాస్ శాలరీ ఉంటుంది. ఈ బేసిక్ పేకు మీకు హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ ఈ విధంగా అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. ఇక్కడ అలవెన్సులు కూడా ఇచ్చారు. గ్రాట్యుటీ ఉంది, మెడికల్ బెనిఫిట్ ఉంది, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది, పెన్షన్ ఉంది, తర్వాత హెచ్ఆర్ఏ ఉంది, డిఏ ఉంది. ఈ విధంగా ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏవైతే వీళ్ళకు అలవెన్సులు రావాల్సి ఉంటాయో ఆ అలవెన్సులన్నీ కూడా కలుపుకొని మీకు పర్ మంత్ 85,000 రూపీస్ వరకు
శాలరీ అనేది వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఈ పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిల్ చేసుకోకండి. ఒక్కసారి కనుక మీరు ఈ పోస్ట్ని కొట్టితే కనుక మీ లైఫ్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోయినట్టే. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ డిసెంబర్ 2023 కల్లా మీకు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సో మనము ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ జర్నలిస్ట్ పొజిషన్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఎందుకంటే జర్నలిస్ట్లో చాలా పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పొజిషన్కి కేవలం ఎనీ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎనీ డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ ఉంటే కంపల్సరీగా అప్లై చేయండి. ఇక 60% మార్క్స్ అనేది క్వాలిఫికేషన్ మార్క్స్ మీ యొక్క అకాడమిక్ ఇయర్లో జనరల్ పర్సన్స్కి జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 55% ఆఫ్ మార్క్స్ అనేది వస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొజిషన్స్ అన్నిటికీ కూడా అంతేనండి. జనరల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో 60% అనేది మార్క్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 55% మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్లో పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ పొజిషన్ డాక్టర్స్ అండి. ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి. దీనికి మెడికల్ డిగ్రీ ఎంబీబీఎస్ లేదా ఎండి లేదా ఎంఎస్ లేదా పీజీ మెడికల్ డిగ్రీ అనేది కావాలి. ఇక లీగల్ ఆఫీసర్ ఉంది. దీనికి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా అనేది కలిగి ఉండాలి. తర్వాత ఫైనాన్స్ పొజిషన్కి చార్టర్డ్ అకౌంటెంట్ ఐసీఏ లేదా కాస్ట్ అకౌంటెంట్ ఐసీడబ్ల్యూఏ పాస్ అయి ఉండాలి. లేదా బీకామ్ కానీ ఎంకామ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ యాక్చురియల్. దీనికి బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా యాక్చురియల్ సైన్స్లో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అంటే బ్యాచిలర్స్లో కానీ మాస్టర్స్లో కానీ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా యాక్చురియల్ సబ్జెక్ట్స్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తే కనుక మీకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంసీఏ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పొజిషన్కి సేమ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జర్నలిస్ట్ ఆఫీసర్స్కి ఎనీ గ్రాడ్యుయేటు. తర్వాత హిందీ రాజ్యసభ పొజిషన్కి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. వయస్సు చూసుకుంటే ఫస్ట్ డిసెంబర్ 2023 కల్లా 21 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. డిఫెన్స్ ఆఫీసర్స్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్స్ అయితే 9 ఇయర్స్. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ క్యాండిడేట్స్ అయితే 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్లో 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఈ 2 ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండి. దీనికి 100 మార్కులతో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో ఇంగ్లీష్కి 30, రీజనింగ్ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35, ఈ విధంగా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి టోటల్గా డ్యూరేషన్ 60 నిమిషాలు ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. రీజనింగ్లో 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 50 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50. ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే టోటల్ మార్క్స్ 250 ఉంటాయి. స్పెషలిస్ట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. వీళ్ళకి కూడా 250 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 30 మార్క్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మీకు టోటల్గా 250 మార్క్స్లో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్,
40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఆ తర్వాత మీకు ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో దానికి సంబంధించిన స్పెషలైజేషన్లో 50 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా 250 మార్క్స్కి స్పెషలిస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్లో 30 మినిట్స్ ఉంటుంది, 30 డ్యూరేషన్ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఎస్ఏ రైటింగ్స్కి 10 మార్క్స్, ప్రిసైజ్కి 10 మార్క్స్ అండ్ కాంప్రహెన్షన్స్కి 10 మార్కు. ఈ విధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్కి టోటల్గా 30 మార్క్స్కి 30 మినిట్స్ డ్యూరేషన్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లన్నీ కూడా అంటే ఫస్ట్, సెకండ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇవన్నీ కూడా టోటల్గా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్స్కి 1/4 అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇస్తారు. హిందీ ఆఫీసర్స్కి ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్లో 250 మార్క్స్ ఉంటాయి. వీళ్ళకు కూడా రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ విధంగా అన్నీ ఉంటాయి. దాంతోపాటు హిందీకి సంబంధించి స్పెషల్గా 40 మార్క్స్ 40 క్వశ్చన్స్కు కండక్ట్ చేస్తారు. వీళ్ళకు కూడా డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో 10 మార్క్స్ ప్రిసైజ్కి ఉంటాయి, ఎస్ఎస్కి 20 మార్క్స్ ఉంటాయి అండ్ కాంప్రహెన్షన్స్కి 10 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా లెటర్ రైటింగ్కి 10 మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా టోటల్గా 20, 30, 40, 50 మార్క్స్కి ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి కాల్ ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా క్యాండిడేట్ని సెలెక్షన్ చేసి ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ చేస్తారు. ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామినేషన్స్లో క్వాలిఫికేషన్ సంపాదించిన తర్వాత మీకు కాల్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. కాల్ లెటర్స్ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. దీనిలో మీరు డాక్యుమెంటేషన్కు సంబంధించిన లిస్ట్ ఏముందో ఒకసారి చూద్దాము. ప్రింట్అవుట్ ఆఫ్ కాల్ లెటర్ తీసుకెళ్ళాలి. తర్వాత వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్కి సంబంధించింది తీసుకెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఐడెంటిటీ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రూఫ్ తీసుకెళ్ళాలి. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్, ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే కనుక ఎన్ఓసీ తీసుకెళ్ళాలి. డిజబిలిటీ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 250 రూపీస్ పేమెంట్ చేయాలి. ఆల్ అదర్ జనరల్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లోనే చేయాలి. ఫేజ్ 1 ఎగ్జామినేషన్కు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం అండ్ ఒంగోలు ఉంది. తెలంగాణలో చూసుకుంటే కనుక హైదరాబాద్ అండ్ వరంగల్ రెండు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్గా డిక్లేర్ చేశారు. సో ఆంధ్ర వాళ్ళు అక్కడ రాయొచ్చు, తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ అండ్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకొని రాయవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ ఉంది. మిగతా స్టేట్స్ వాళ్ళకి ఇక్కడ ఉన్నది చూడండి. ఈ పొజిషన్స్ని మీరు ఇక్కడ ఇచ్చిన వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింకు మరియు అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన యొక్క ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.